భీమసేనాయ విద్మహే సికిధ్వజాయ ధీమహి తన్నో సుబ్రహ్మణ్య ప్రచోదయాత్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి అయితే వచ్చామండి. సో ఇది అనంతపూర్ జిల్లాలో ఉంది. ఈ ఆలయ విశిష్టత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. మరి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం పంపనూరు అనే గ్రామంలో అయితే ఉందండి. ఇది అనంతపూర్ డిస్టిక్లో అనంతపూర్ నుండి కళ్యాణదుర్గంకి వెళ్ళే దారిలో అనంతపూర్ నుండి 18 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందండి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా మహిమగల దేవుడండి. మనం ఏదైనా సరే అండి కోరిక మనసులో కోరుకొని 9 వారాలు లేదా 11 వారాలు ప్రదర్శనలు అంటే ఏమి టెంపుల్కి వచ్చి కంటిన్యూస్గా 9 లేదా 11 వీక్స్ తిరిగినామనుకోండి, మనం కోరిన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి. 99% ఇప్పటి వరకు ఎవరైతే మొక్కొని తిరిగినారో అందరికీ కూడా ఆల్మోస్ట్ నెరవేరినాయండి. అంతెందుకు, నేనే 3 టైమ్స్ మొక్కొని 3 టైమ్స్ తిరిగినాను. 3 టైమ్స్ కూడా నేను ఏదైతే కోరిక కోరుకున్నానో అది నెరవేరిందండి. సో ఇక్కడ వీళ్ళు తిరిగే వాళ్ళందరూ కూడా 108 అంటే 108 ప్రదర్శనలు చేస్తుంటారు. అంటే మనము ప్రతి వారము 108 ప్రదర్శనలు చేయాలా అంటే అదేం కాదండి. 9, 11 వారాలు మన శక్తి కొద్ది మనకి ఎన్ని ప్రదర్శనలు చాటినైతే అన్ని చేయొచ్చండి. కానీ ఎప్పుడైతే మనం కోరిన కోరిక నెరవేరుతుందో ఆ వీక్ తర్వాత ఇట్లా అందరూ కూడా 108 ప్రదర్శనలు అయితే చేస్తూ ఉంటారు. సో ఆ కౌంటింగ్ కోసము అక్కడ మనం కౌంట్ చేసుకుంటే ఇంతమందిలో మిస్ అవుతాము అనే ఇబ్బంది ఏం లేకుండా పేపర్స్లో నెంబర్స్ అయితే అక్కడ ప్రింట్ చేసి పెట్టింటారండి. సో ఇది టెంపుల్ లోపల భాగం అండి. అక్కడ మూల విరాట్ కనిపిస్తుంది కదా, అక్కడ ప్రతి పార్ట్ అంటే ప్రతి సుబ్రహ్మణ్య స్వామిలో ఉండే ప్రతి భాగానికి కూడా ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క విశిష్టత ఉందండి. సో ఇదైతే మెయిన్ గర్భగుడి. మనకి అక్కడంతా కూడా అలౌ చేయరని ఇక్కడ దూరం నుండి మాత్రమే తీసుకున్నాను. అనంతపూర్ జిల్లాలో పంపనూరు గురించి తెలియని వాళ్ళంటే ఆల్మోస్ట్ ఉండరండి. ఇక్కడ స్వామివారి విశిష్టత గురించి, నెక్స్ట్ స్వామివారి మూల విరాట్లో ప్రతి భాగానికి ఒక్కొక్క విశిష్టత అయితే ఉందండి. అవన్నీ కూడా చక్కగా మనకి ఇక్కడ పెయింట్తో అయితే రాశారు. సో ఇది స్వామివారి ముందు ఉండే ధ్వజస్తంభం అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పంపనూరు సుబ్రహ్మణ్య స్వామి మూల విరాట్ అండి. అక్కడ మనకి అంటే మార్నింగ్ నుంచి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే దర్శనానికి వస్తూ ఉంటారు. ఇక్కడ మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు ఇంకా పక్కన శివుడు, నెక్స్ట్ పార్వతీదేవి కూడా ఉన్నారండి. ఇంకా ఇక్కడ ఇంకొక విశిష్టత ఏమంటే చాలామంది ఆఫ్టర్నూన్ మనకి మార్నింగ్ పూజ చేసింటారు కదా, తర్వాత ఇక్కడ 11 o'clock స్వామివారి అలంకరణ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ చూడండి, ఈ మూల విరాట్ ఉంది కదా, అక్కడ ప్రతి భాగం గురించి కూడా క్లియర్గా మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఇంకా ఇక్కడ 12 o'clock అలంకరణ అయిపోయిన తర్వాత మహామంగళహారతి అయితే జరుగుతుంది. సో ఆ టైంలో అయితే ఫుల్ రష్ ఉంటారండి. మేము ఎర్లీగా వెళ్ళాం కాబట్టి మనకి దర్శనం అయితే తొందరగానే అయ్యింది. సో ఇక్కడ చూడండి, వీళ్ళంతా కూడా 108 ప్రదర్శనలు చేసేవాళ్ళండి. చూడండి, ఆల్మోస్ట్ అందరి చేతితో కూడా స్లిప్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం ఆ స్లిప్లో మనం ఒక్కొక్క ప్రదర్శన అయిన తర్వాత స్లిప్ అయితే పెట్టుకుంటాము. ఇదైతే టెంపుల్ ముందర వ్యూ అండి. ఇంకా టెంపుల్ ముందరే మనకి బావి అయితే ఉంది. ఇంకా ఇక్కడ మనకి శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు నవగ్రహాలు, గణపతి గుడి ఇంకా చాలా అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడంతా కూడా దీపాలు అయితే వెలిగిస్తున్నారు. ఇంకా కార్తీక మాసంలో అయితే ఫుల్ ఉంటారండి. అస్సలు అప్పుడైతే మనకి దీపాలు వెలిగించడానికి కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు. సో ఇక్కడ మార్నింగ్ నుంచి అందరూ వెలిగించేశారు. ఇక్కడ దీపాలు పెట్టేకైతే మనకి ఇంతకుముందు ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది. ఇప్పుడు ఇంకా ప్లేస్ ఎక్స్టెండ్ చేస్తూ గుడికి 2 sides కూడా దీపాలు పెట్టేకైతే వదిలినారండి. ఇక్కడ చూడండి, అంటే పిండితో నెక్స్ట్ మామూలు దీపాలు, చాలా రకాల నిమ్మకాయ దీపాలు, చాలా రకాల దీపాలు అయితే పెడుతున్నారు. ఇది దీపాలు పెట్టే చోట వ్యూ అండి. నెక్స్ట్ అయితే కొబ్బరికాయ కొట్టించడానికి మా వారు పిల్లలు క్యూలో ఉన్నారు. సో ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టించేసేదానికి ఇంకా దగ్గర ఉన్నారండి. ఇక్కడ చూడండి, అమ్మవారు అంతా కూడా విగ్రహాలు ఇక్కడ బయట అయితే ఇట్లా పెట్టినారు. ఇది సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అండి. నెక్స్ట్ ఇక్కడ టెంపుల్ ముందు అయితే బావి ఉందని చెప్తున్నాను కదా, సో ఇది బావి అండి. బావిలో ఎప్పుడు కూడా వాటర్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇంతకుముందు ప్రదర్శన చేయడానికి కొద్దిగా ప్లేస్ ఉందండి. ఇప్పుడు ఇక్కడ స్తంభాలు ఉన్నాయి కదా,
స్తంభాల తర్వాత లెఫ్ట్ సైడ్ ఉండే ప్లేస్ అంతా కూడా అప్పట్లో రూమ్స్ ఉండేవి. ఇప్పుడు ఇలా మొక్కు తీర్చుకునే వాళ్ళు తిరగడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి చూడండి ఇప్పుడు ఇక్కడ రూమ్స్ అన్నీ తీసేసి ప్రదర్శనలు చేసే వాళ్ళ కోసము ప్లేస్ అయితే ఇదంతా కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారండి. ఈ ఫ్యాన్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇంతకుముందు ఇవన్నీ రూమ్స్ ఉండేవి. సో ఇప్పుడైతే ఎంతమంది అయినా కూడా ప్రశాంతంగా మనకి ప్రదర్శనలు చేసుకోవడానికైతే బాగా ప్లేస్ అయితే ఉందండి. సో ఇక్కడ బావిలో సరదాగా ఒక వీడియో తీద్దామనుకున్నా, అందులోగా ఇక్కడ చూడండి చేపలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ 2 తాబేలు కనిపిస్తున్నాయి. సో తాబేలు ఉన్నాయి. పిల్లలు అయితే వీటిని అన్నిటి చూసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారండి. సో తాబేలు చేపలు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ బావిలో. నెక్స్ట్ ఇక్కడ ఇంకా హోమం కలుస్తారండి, అంటే ఎవరైనా హోమం చేయాలనుకున్న వాళ్ళకి ఇట్లా చాలా రకాల ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి చెప్పాను కదా దీపాలు పెట్టడానికి ఇదంతా కూడా ప్లేస్ ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నారండి. సో ఎంతమంది అయినా సరే దీపాలు వెలిగించడానికి ప్లేస్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడంతా కూడా పెద్ద షెడ్ మాదిరి ఉంది కదా, ఇక్కడ అంతా కూడా హోమం చేస్తున్న వాళ్ళకంతా కూడా మొక్కులు ఉంటాయి. నెక్స్ట్ ఏమైనా దోషం ఉందనుకోండి ఇక్కడ హోమం కల్పించడానికి పూజారులు ఉంటారు. ఒకేసారి దాదాపు 15 to 20 బ్యాచెస్ వరకు కూర్చొని హోమం చేయడానికైతే మనకి ప్లేస్ బాగా సఫిషియెంట్గా ఉందండి. సో ఇక్కడైతే అందరూ హోమాలు చేస్తున్నారు. సో టెంపుల్కి అయితే చాలాసార్లు వచ్చినానండి. నెక్స్ట్ ఇంతకుముందు చెప్తున్నాను కదా 3 times మొక్కున్నాను, అట్లా 9 weeks అట్లా 3 times తిరిగినాను. కానీ ఈ హోమం అయితే ఎప్పుడు చేయలేదండి, జస్ట్ దూరం నుంచి చూస్తున్నానంటే. ఇక్కడ ఎవరి శక్తి కొలది అంటే వాళ్ళకి ఏమైనా దోషాలు ఏమున్నా కూడా చెప్తున్నాను కదా, ఇంతకుముందు చెప్పినట్లు రావుకైతే పూజలు కూడా చేస్తుండేవారు. ఇక్కడ అంతా కూడా హోమానికి అందరికీ కలిపి ఒకేసారి పూజ అయితే చేపిస్తారండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకి టెంపుల్ దగ్గరలోనే ఇంకా లోపల ఇక్కడ నాగులు ఉన్నారండి, అంటే పాలు పోసేదానికి కానీ ఇంకా ఏమైనా మొక్కులు ఉంటే కూడా తీర్చుకోవడానికి ఇక్కడ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ ఒక వినాయకుని టెంపుల్. నెక్స్ట్ ఇది నవగ్రహాలు ఉంటాయి కదండి, నవగ్రహాలు మనకి ఇంకా గోశాల కూడా ఉందండి. అవి 1 by 1 చూద్దాం. ఇక్కడైతే పార్కింగ్ ప్లేస్ అండి అదంతా కూడా. సో ఇప్పుడైతే నవగ్రహాల దగ్గరికి వచ్చేసామండి. నవగ్రహాలు కూడా ఇలా పెద్ద కట్ట మాదిరి కట్టేస్తున్నారు. సో ఇక్కడ మనకి నవగ్రహ పూజ ఏదైనా సరే మనకి పూజలు ఎప్పుడూ కూడా మనకి ఈవినింగ్ వరకు కూడా, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా అవైలబిలిటీలో ఉంటాయండి. సో ఇక్కడ నవగ్రహాల దర్శనము చేసుకున్న తర్వాత నెక్స్ట్ గోశాలకు వెళ్ళాం. ఇంతకుముందు చెప్తున్నాను కదండి స్లిప్ అని, ఇట్లా ఈ స్లిప్లో మనకి 108 వరకు నెంబర్స్ ఉంటాయి. మనం ఒక్కొక్క ప్రదర్శన చేసిన తర్వాత ఒక్కొక్క నెంబర్ని టిక్ వేసుకోవడమో క్యాన్సిల్ చేసుకోవడమో చేస్తే సరిపోతుంది. సో ఇదంతా కూడా టెంపుల్ ముందర వ్యూ అండి, చాలా బాగుంది. మనకి ఎన్ని వెహికల్స్ వచ్చినా అంటే ఎంతమంది వచ్చినా కూడా మనకి పార్కింగ్ చేయడానికి కానీ లేదంటే ఫెసిలిటీస్ కానీ చాలా బాగా చేశారండి ఇక్కడ. సో ఇది ఇప్పుడు మనం చూసాం కదా నవగ్రహాలండి, ఇదంతా కూడా ఓవరాల్గా టెంపుల్ లుక్. నెక్స్ట్ ఇంకా పిల్లలు ఆకలేస్తుందంటే ఇక్కడ అన్నదానం కూడా ఎప్పుడు ఉంటుందండి. సో మనం ఎన్ని హోటల్స్లో తిన్నా దేవుని దగ్గర అన్నదానం చేసేంత ఉండదు కదండి, అందుకే ఇక్కడ అన్నదానానికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూడండి ఇట్లా పెద్ద హాల్స్ అయితే 2-3 హాల్స్ ఉన్నాయండి. మనకి ఎంతమందికైనా సరే మనము ఒకేసారి మీల్స్ అరేంజ్ చేయడానికి ప్లేస్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ మార్నింగ్ 9 to ఆఫ్టర్నూన్ 12 వరకు కూడా టిఫిన్ సెక్షన్ ఉంటుంది. తర్వాత 12 o'clock మహామంగళహారతి తర్వాత లంచ్ కూడా ఉంటుందండి. సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే అన్నదానం కంటిన్యూగా జరుగుతుంటుంది. సో అక్కడ అన్నదానం చేస్తున్నారు కదా, తినిన తర్వాత ఇక్కడ గోశాలకైతే వచ్చేసాము. పిల్లలు చూడండి అక్కడ గోశాలలో ఆవులకైతే గడ్డి పెడతాము అని చెప్పి పోటీపడి మరీ పెడుతున్నారు. మా వాడైతే దగ్గరికి వెళ్ళడానికి భయం వేస్తుందని ఇలా దూరం నుంచే పెడుతున్నాడు. సో పిల్లలకి అదొక ఇంట్రెస్ట్ కదండి. సో ఇట్లా చాలా ఆవులు అయితే ఉన్నాయండి, వాటికి దానా అవి కూడా వేస్తుంటారు. ఏమంటే దానా వేయాలంటే దగ్గర నుండి అని భయం వేసి అట్లా గడ్డి అయితే పెట్టినారు. సో ఇట్లా పంపనూరులో మనకి చాలా ఫేమస్ అయిందండి. ఆల్మోస్ట్ ఇక్కడ అంటే చిన్నపిల్లలు, మ్యారేజ్ అయిన వాళ్ళు, నెక్స్ట్ ఓల్డ్ అని అంటే వయసు అయిన వాళ్ళని కాకుండా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మనసులో ఏమైతే మొక్కులు ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకొని మొక్కుంటే నెరవేరుతాయనే నమ్మకంతో చాలామంది అయితే ఇక్కడ ప్రదర్శించడానికి వస్తుంటారండి. అలాగే కూడా స్వామివారిని దర్శించుకోవడానికి కూడా మామూలుగా రావచ్చు, అంటే ప్రదర్శనలు చేసేవాళ్ళే అనేం కాదు. సో ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి సందర్శించుకోవచ్చండి. సో మీరు కూడా వీలైతే తప్పకుండా పంపనూరులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని అయితే దర్శించండి. సో మీకు ఇంకా ఏవైనా కోరికలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని మొక్కొని ప్రదర్శనలు చేసి వారాలు తిరిగినారనుకోండి తప్పకుండా నెరవేరుతాయండి.
అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ టెంపుల్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో రిటర్న్ జర్నీలో అయితే అక్కడ కొద్దిగా మామిడి తోట కనిపించిందండి. సో ఇంకా మామిడి తోట దగ్గర కొంతసేపు ఆగి ఇట్లా పిక్స్ అయితే తీసుకున్నాం. చుట్టూ అలా పచ్చని చెట్ల మధ్య మామిడి తోటలో ఉంటే ఆ సంతోషమే వేరే కదండి. సో ఇలా కాసేపు అయితే తోటలో స్పెండ్ చేస్తాము, 5 to 10 minutes అంతేలేండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.